వల్ల కొంత అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఇది లోకేష్ గారి దగ్గరే ఉంది కాబట్టి వరప్రసాద్ గారు మనం ఎంతసేపు గంజాయి మాఫియా గురించే మాట్లాడుకుంటున్నాం. గంజాయి మాఫియానే కాదు, రైస్ మాఫియా అలాగే ఉంది. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ బియ్యం మాఫియా అయితే చేశాడో ఇప్పటికీ ఆయన బియ్యం మాఫియా నడుస్తూనే ఉంది. జిల్లాల వారీగా ఏజెంట్లను పెట్టి బియ్యం మాఫియా నడిపిస్తున్నాడని. తర్వాత రౌడీ షీటర్లు విపరీతంగా అప్పుడు ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ మారలేదు. వాళ్ళు అలాగే బ్రహ్మాండంగా వాళ్ళ రౌడీజాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడే తెలిసింది, ఒక రౌడీ షీటర్ గ్యాంగ్ లీడర్కి ఒక ఉన్నతాధికారికి ఏదో సంబంధం ఉందంట. ఆయనే ఆ రౌడీ షీటర్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడంట. అదేదో సంబంధం, ఆ సంబంధం గురించి నేను చెప్పలేను. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో రౌడీలు ఇక గంజాయి హత్యలు అత్యాచారం, ఇందాక చెప్పిన నంబర్లు చెప్పాను కదా నేను. వరప్రసాద్ గారు దీని గురించి ఏమన్నా చెప్తారా? వెంకటకృష్ణ గారు సార్, రెండు విషయాలు సార్. మొదటి ఏంటంటే మన నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అన్నారు. అగ్రి, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాను, మీకు కూడా తెలుసు ఎలా ప్రయత్నం జరుగుతుందో. అయితే మొన్న చాగడ్డి గారితో లోకేష్ గారు మోరల్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడిస్తే పిల్లలతోటి సజ్జల గారు దాన్ని వ్యంగ్యంగా మార్చి చాగంటి గారి మీద జోక్స్ వేసాడు. అంటే దట్ ఈస్ ది అపోజిషన్ రోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అపోజిషను పబ్లిక్ ఇష్యూస్లో రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వటం లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. అందువల్ల గవర్నమెంట్ పబ్లిక్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఈ మోరల్ ఎడ్యుకేషను స్కూల్స్ వీటి దగ్గర చేయటం అనేది చాలా అవసరం. దానికోసం ప్రయత్నం మనం స్టార్ట్ అయింది. అది ఏదో ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకటి ఏంటంటే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో, అంటే ఒక న్యాయం జరగటంలో, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటంలో, లేకపోతే చట్టబద్ధంగా పరిపాలించడం, వీటన్నిటి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కేవలం పోలీసులనే మనం పిన్ పాయింటెడ్గా ఇక్కడ డిస్కస్ చేసాం. నాట్ ఓన్లీ పోలీస్, రెవెన్యూ వ్యవస్థ, అదర్ డిపార్ట్మెంట్స్, పొలిటికల్ బాసెస్, ఎమ్మెల్యేలు, గవర్నమెంటు, అన్ని వ్యవస్థల్ని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నక్సలైట్స్ ఉన్నారండి. నక్సలైట్స్ ఎక్కడున్నారో, ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉన్నారో, ఎక్కడున్నారో ప్రాంతం పిన్ పాయింట్ చేసి అక్కడ క్లోజ్ చేస్తున్నారు కదా. అట్లనే ఈ గంజాయి బ్యాచ్ని లేకపోతే ఈ రౌడీల్ని ఎక్కడెక్కడ ఉన్నారో మనకు పిన్ పాయింట్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు మన డిబేట్లో వచ్చింది కదా. ఇప్పుడు నెల్లూరు టౌన్ వచ్చింది. ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, వాళ్ళని తరిమేయటం అంత ఈజీ కాదా? పోలీసులను అడగండి ఎంత ఈజీనో. టార్గెట్ చేస్తే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి, లేకపోతే అక్కడ ప్రొఫెషనల్ పోలీసులు వేయాలి, అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ని వేయాలి, కొత్త యంగ్ టీమ్ని వేయాలి, అక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. అక్కడ పొలిటికల్ పీపుల్ కూడా చెప్పాలి మీరు ఇన్వాల్వ్ కావద్దని. అందువల్ల ఇక్కడ పిన్ పాయింటెడ్గా ఐడెంటిఫై చేసి ఏ ఏరియాలో మాచర్ల ఏరియా ఉంది, మాచర్ల ఏరియాలో స్పెషల్ ఆఫీసర్స్ని వేయాలి, పీచమని చేయాలి వాళ్ళని. లేకపోతే అక్కడి నుంచే వస్తండి. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందో, ఎక్కడైతే న్యాయ వ్యవస్థ ఫెయిల్ అవుతుందో, క్రిమినల్ జస్టిస్ ఫెయిల్ అవుతుందో, అక్కడి నుంచే తీవ్రవాదం వస్తుంది, అక్కడి నుంచే తిరుగుబాటు వస్తుంది. గవర్నమెంట్స్ వెల్ఫేర్ చేస్తే మళ్ళీ రావండి. వెల్ఫేర్తో పాటు లా అండ్ ఆర్డర్ కూడా ఉండాలి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కూడా ఉండాలి, రూల్ ఆఫ్ లా కూడా మెయింటైన్ చేయాలి. రూల్ ఆఫ్ లా ఫెయిల్ అయితే గవర్నమెంట్స్ మీద తిరుగుబాటు వస్తుంది. దిస్ ఈజ్ హై టైం. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వం వెంటనే నెల్లూరు, పల్నాడు ఇలా ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో పాయింట్స్ ఐడెంటిఫై చేసి నక్సలైట్ నిర్మించిన వాళ్ళు గంజాయి బ్యాచ్ చేయలేరండి. వాళ్ళంత మనగాళ్ళ పిన్ పాయింట్ కొట్టిపారేయచ్చు వాళ్ళని. ఎందుకు అంత స్వేచ్ఛ ఇవ్వట్లేదు? రాజకీయ నాయకులు దూరంగా వెళ్ళమని చెప్పండి. పలానా ప్రాంతంలో ఇది ఉంది, నెల్లూరులో రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండవు కదా. కానీ గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి, గంజాయి పండించే వాళ్ళకి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి, మామూలు ముడతా ఉంటాయి అధికారులకి. కాబట్టి వాళ్ళు ఏం చేయరు. చంద్రబాబు నాయుడు గారు, సో ఇది జగమెరిగిన సత్యం. ఫైనల్ గా లక్ష్మణ్ గారు ఒక 1 minute లో ఇప్పటి వరకు మనం చేసిన డిబేట్ లో ఈ